అపూర్వ గొంతు పైన కత్తి పెట్టి కృష్ణప్రసాద్ బెదిరిస్తూ ఉండగా నిన్ను చంపేస్తాను అంటూ శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని బెదిరిస్తూ ఉంటాడు. నేను చచ్చిపోయినా పర్లేదు, ఈ అపూర్వాని మాత్రం చంపేస్తాను. శోభాచంద్రని అందరినీ చంపింది ఈ అపూర్వే. నా మాటలు ఎవరు నమ్మట్లేదు. ఈ రోజుతో ఈ అపూర్వ పీడ వదిలిపోవాలి అని అంటూ కృష్ణప్రసాద్ అపూర్వ గొంతు కోయబోతూ ఉండగా శరత్ చంద్ర తన గన్ని ఫైర్ చేస్తాడు. ఆ శరత్ చంద్ర ఫైర్ చేసిన బుల్లెట్ కరెక్ట్గా కృష్ణప్రసాద్ గుండెల్లో దిగుతుంది. అలా శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని షూట్ చేయడంతో కృష్ణప్రసాద్ గుండెల్లో బుల్లెట్ దిగడంతో కృష్ణప్రసాద్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఒక్క నిమిషం అపూర్వ షాక్ అవుతుంది. కానీ కృష్ణప్రసాద్ చనిపోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ. వాడు చచ్చాడు, కృష్ణప్రసాద్ గాడు చచ్చాడు అని మనసులో చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అపూర్వ. ఇక కృష్ణప్రసాద్ చచ్చిపోయాడు అన్న న్యూస్ తెలుసుకున్న భూమి ఏడుస్తూ శారద దగ్గరికి వెళ్ళి అత్తయ్య అత్తయ్య మామయ్య చనిపోయారు అత్తయ్య అని అనగానే కుప్పకూలిపోతుంది శారద. ఏడుస్తూ ఉంటుంది, వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది శారద. అలా శారద భూమి ఏడుస్తుండగా ఏమైందమ్మా అని గగన్ వచ్చి అడగ్గా మీ నాన్న చనిపోయారా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది శారద. ఏంటి అని గగన్ షాక్ అవుతాడు. అవును బావా, మా నాన్న మామయ్యని షూట్ చేశాడంట, గుండెల్లో బుల్లెట్ దిగిందంట, మామయ్య అక్కడికక్కడే చనిపోయాడంట బావా అని ఏడుస్తూ ఉంటుంది భూమి. మరోవైపు కృష్ణప్రసాద్ డెడ్ బాడీని శరత్ చంద్ర ఇంటికి తీసుకొస్తారు. విషయం తెలుసుకున్న మీరా కృష్ణప్రసాద్ బాడీ పైన పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. భూమి, శారద, బిందు, ఇందు, చెర్రీ, మీరా అందరూ కృష్ణప్రసాద్ దగ్గర ఏడుస్తూ ఉండిపోతారు. ఆ తర్వాత మీరాని విధవని చేస్తూ ఉంటారు అందరూ కలిసి. ఇదంతా నిజంగా జరుగుతుందా లేదంటే ఇది కూడా అపూర్వ కలనా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.